అగ్ని పరీక్ష పేరుతో చాలా మందిని స్టూడెంట్స్ పిలిపించి అతి ఘోరంగా మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళు ఇన్సల్ట్ చేయటము, తర్వాత సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అని చెప్పేసి కూడా ఉప్పల్ బాలు గారిని అంటాము. అది ఏంటి, ఏ విధంగా చూడొచ్చు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ చెప్తున్నా కదా, నేను సీజన్ 9 వరకు పర్వాలేదు, బాగుంది. ఈ సీజన్ 10 లో తొక్కలో అగ్ని పరీక్షలంట, టాలెంట్లు ఎవరి టాలెంట్లు వాళ్ళు చూపించుకుంటే సామాన్యం జనాలకి ఇస్తారు, కామన్ పీపుల్ కి ఇస్తారని చెప్పేసి మొన్నటి వరకు ఇక్కడ పాపము ఒక అమ్మాయి కూడా ఇక్కడ చాలా ఇదైపోయింది, ఫైర్ అయిపోయింది, నన్ను పంపించండి అని చెప్పేసి. అలాంటి వాళ్ళని పంపించాలి. అలాంటి వాళ్ళని ఇంకా చాలా మంది టాలెంట్ చూపించుకుంటుంటే ఏమంటున్నారు తెలుసా, ఎవరిష్టం వచ్చినట్టు జడ్జీలు మాట్లాడుతున్నారు అక్కడ. అమ్మా తల్లి, వాళ్ళ దగ్గర అనిపించుకోవడం కంటే ఆ బిగ్ బాస్ కొంపలోకి హౌస్ లోకి వెళ్లే బదులు ఇంట్లో గమ్ముగా నోరు మూసుకొని కూర్చోవడం బెటరు. మామూలు వాళ్ళకి ఎట్లా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం పద్ధతి కాదు. చెత్త బిగ్ బాస్. ఇలా మాట్లాడే వాళ్ళకి బిగ్ బాస్ అసలు చూడకుండా పోతే అయిపోతుంది కదా, ఎందుకు అవసరమా మనకి? ఇప్పుడు చాలా మందిని కూడా ఒక వారం రోజులు ఓన్లీ షూట్ టీఆర్పీ పర్పస్ కోసమే వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఒరిజినల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. అంత మాత్రానికి మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం ఎందుకు అని చెప్పి చాలా మంది ఇదే కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చి మనందరికి వీడియోలు ఇస్తా ఉన్నారు దీనిపైన. అవునమ్మా, నేను ప్రతి ఒక్క వీడియో నేనేం చెప్తున్నాను, వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే రికమెండేషన్ కావాలి. ఇది నాగార్జున గారు అలా పాపం టాలెంట్ చూసి ఏం పంపించడం లేదమ్మా, రికమెండేషన్ తోనే పంపిస్తున్నారు. ఆల్రెడీ సెట్ అయిపోయారు. మళ్ళీ వీళ్ళెళ్ళి టాలెంట్ చూపించుకుంటే తలా ఒక మాట అని ఎందుకు అనిపించుకోవడం అని చెప్పేసి అనిపించుకొని వచ్చేలా చేస్తున్నారు. వాళ్ళే చేస్తున్నారు. అది అగ్ని పరీక్షలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే హట్ చేస్తున్నారు తెలుసా చాలా మందిని. నార్మల్ పీపుల్, కామన్ పీపుల్స్ ఎంత మంది టాలెంట్ చూపించుకోవడానికి అక్కడికి పోతే ఎట్లంటే అట్లా మాట్లాడి పంపిస్తుంటే అవసరమా ఈ దరిద్రమైన బిగ్ బాస్ లోకి వెళ్ళడము? రికమెండేషన్ తో ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మమ్మల్ని పంపించండి, నన్ను పంపించండి అని మొత్తుకుంటున్నారు. అవసరం లేదు కదా, ఎందుకు మరి? అబ్జెక్ట్ తప్ప ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఏ టాస్క్ ఆడకపోయినా ఏం చెప్పినా ఒక చిన్న దానికి అమ్మాయిని చాలా సేపు మాట్లాడి అది చేసుకుని చాలా చేశారు. మరి అంత ఘనంగా అమ్మాయికి అట్లా చేస్తారు. మరి ఎప్పుడు వాళ్ళకి అంత టాలెంట్ ఉంది, అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, కొంచెమే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా. అవును అమ్మా, మనము ఎప్పుడు ఈ బిగ్ బాస్ కాకముందు 1 month బ్యాక్ ఏమో చెప్పినా నేను, ఏమని, ఉప్పల్ బాలుకి ఛాన్స్ ఇస్తారా అని చెప్పేస్తే ఇస్తే బాగుంటది. అలాంటి ఆయన కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో పాపము బిజీగా ఉంటాడు, ఇన్స్టాలో గానీ యూట్యూబ్ ఛానల్లో గానీ అన్నిట్లో. కానీ అతను అక్కడికి వెళ్తే నువ్వు ట్రాన్సా, నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పేస్తే అలా ఇన్సల్ట్ చేసి మాట్లాడకూడదు కదా, తప్పు కదా అది. అయినా అలా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టడం కంటే మీరు అగ్ని పరీక్ష అని ఒకటి దరిద్రమైనది పెట్టారు కదా, వాళ్ళు టాలెంట్ చూపించుకోవడానికే వీళ్ళంతా వీడియోస్ తీసి అన్ని తీసి మీ దగ్గరకు వచ్చి అక్కడ జడ్జిల ముందు చూపించుకొని ఏదో ఛాన్స్ ఇస్తే లోపల పోదాం అనుకునేలా చేస్తే అక్కడికి పోతే ఏం జరగట్లేదమ్మా. అగ్ని పరీక్ష కాదు, తొక్కలో పరీక్ష జరుగుతుంది. అవమాన పరీక్ష అని ఒకటి జరుగుతుంది ఆడ. అగ్ని పరీక్ష కాదు, అవమాన పరీక్ష అని పెట్టండి, దీనికి పేరు సెట్ అయిపోతుంది. అది ఆయన పంపిస్తే ఎంతో బాగుంటది కదా. అంత దూరం వెళ్ళి అతను ఒకసారి నువ్వెవరు అంటే, ఉప్పల్ వాళ్ళు ఎవరు తెలీదా? అందరికి తెలుసు నువ్వెవరు అని చెప్పేసి అంత అవమానపరిచి ఆయనను బాధ పెట్టి అలా బయటికి పంపించడం చాలా తప్పు అని నేను చెప్తున్నాను, అంతే. అయితే ఇంకొక మేడం, జడ్జి మేడం కూడా అడిగారు, మీరు నార్మల్ గా ఒక రాంగ్ వీలో కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా ప్రాధాన్యత రియాక్ట్ అయిపోయారు. చాలా బాధ అనిపించింది. పబ్లిక్ ఎలా అంటున్నారంటే అసలు ఎందుకు అలా ఏదైనా గేమ్ ద్వారా పెట్టి మాట్లాడాలి, ఎంత టాలెంట్ చూపించాలి, కానీ వాళ్ళు ఇన్సల్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. అవును, 100% అమ్మా. నేను అందరూ కాదు, మనం అందరం బాధపడుతున్నాము. చాలా మంది కృష్ణకాంత్ పార్క్ వచ్చి చాలా మంది చెప్పుకుంటున్నారు, మమ్మల్ని పంపిస్తే టాలెంట్ ఉన్నోళ్ళని. సరే, మన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ పంపించారు, ఎంత టాలెంట్ చూపించుకుని, అంతకంటే టాలెంట్ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అవకాశం ఇస్తే సీజన్ 10 లో బాగుంటది కదా. ప్రతి ఒక్కళ్ళకి సెలబ్రిటీస్ కి ఇస్తారు, సీరియల్ వాళ్ళకి ఇస్తారు, ఎవరెవరికో ఇస్తారు. అది ఏంటంటే ఒక్కటే మామూలుగా అయితే పోవడానికి కాదు, ఒక రికమెండేషన్ అయితే ఉండాలి. ఆ రికమెండేషన్ తో నువ్వు టాలెంట్ లేకున్నా నీకు రికమెండేషన్ ఉంటే నాగార్జున గారు నిన్ను కూడా పంపిస్తారు లోపలికి. అది మొత్తము సీజన్ 1 నుంచి కూడా ఇప్పుడు 10 వరకు వచ్చింది మొత్తం రికమెండేషన్ తో పోయిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లోకి. నార్మల్ గా ఎవరు
గెలిచి కాదు, వాళ్ళ టాలెంట్ చూపించుకొని కాదు, వాళ్ళకు ఒక సపోర్ట్ వెనకాల ఉంటే వాళ్ళకి అక్కడ ఒక ఫోన్ పోయింది అనుకో, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకేమన్నా తెలిసిన విఐపినో ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నాడనుకో, ఒక ఫోన్ కొడితే మనమ్మాయి అంటే నువ్వు టాలెంట్ లేకున్నా కూడా వెళ్ళొచ్చు అక్కడికి, జరుగుతుంది అక్కడే. అందుకే ఎందుకయ్యా ఊరికే వెళ్తారు, వాళ్ళ నోటి నుంచి అనిపించుకోవడం ఎందుకు, అవమానం పడడం ఎందుకు, వెళ్ళడం ఎందుకు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని ఉండండి అంతే చాలు. మీరు పాపం బాధపడుతూ మళ్ళీ బయటికి రావడము ఇది మాకెవ్వరికి నచ్చట్లేదు అని చెప్తున్నాను నేను. అగ్ని పరీక్ష ద్వారా ఇంతకన్నా గొడవలే ఇంతకన్నా చిలుకలుగా చూస్తున్నారు. దీని మొత్తం సీజన్ అంతా లోపలికి బిగ్ బాస్ హౌస్ లో అడిగెళ్ళినట్టు ఎలా ఉంటది? కామన్ మ్యాన్ ఆర్టిస్ట్ వేరు చేసి చూస్తారు కదా. చాలా ఇప్పుడు బయటే ఇంత ఇదిగా చూశారు అంటే ఇంకా లోపలికి వెళ్తే సెలబ్రిటీస్ ఒక సైడ్ ఉంటారు, నార్మల్ పీపుల్స్ ఒక సైడ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి బాధ కూడా లోపల వెళ్ళిన తర్వాత ఛీ ఎందుకు వచ్చామా, రాకుండా ఉంటే బాగుండు, మన టాలెంట్ మనం బయట ఏముంది ఇన్స్టా ఫేస్బుక్ లో చూపించుకుంటున్నాము చాలు, జనాల్లో మనం గుర్తింపు వచ్చింది మనకి అనేలాగా బాధపడే రోజు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే తప్పకుండా వస్తుందని చెప్తున్నా నేను. అసలు జడ్జిలు ఎందుకు పెట్టారు? నార్మల్ గా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు పెట్టి కొంచెమైనా పవన్ కళ్యాణ్ న్యాయం జరిగేది కదా, అట్లా కరెక్టేనా? 100% కరెక్ట్. వీళ్ళ జడ్జీలు ఎందుకమ్మా, ఇప్పుడు పాపము ఒక్కొక్కరు మైండ్ లో ఇప్పుడు మనకి బయట పడరు, టాలెంట్ ఎవ్వరు బయట పెట్టుకోరు, కానీ మనకు ఒక ఛాన్స్ వస్తే అప్పుడు అందరి ముందు బయట పెడతాము. అలాగా వీళ్ళు చేస్తున్నారు. అలా చేసినప్పుడు అవమానించాల్సిన అవసరం లేదు. అవమానిస్తే మాత్రము ఎవరు బిగ్ బాస్ గురించి చెప్పకండి. అందుకే ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా, రికమెండేషన్ తోనే లోపలికి వెళ్తున్నారు. రికమెండేషన్ లేకుంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎవ్వరు వెళ్ళే ఛాన్స్ ఉండదు. అక్కడ చాలా మంది చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్క వీడియోలో టాలెంట్ ఉన్న వాళ్ళందరూ వీడియోలు పెడుతున్నారు. అక్కడ చూస్తుంటే వామ్మో ఏంది ఇంత టాలెంట్ ఉందా అని కూడా అనుకుంటున్నారు. అలాంటిది మీరు వెళ్ళి బాధపడే కంటే మీరు వెళ్ళకండి. అసలు ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయితే మీరు అసలు బిగ్ బాస్ గురించి మాట్లాడకండి. ఏం అవసరమా మనకి మాట్లాడి గొంతులు చించుకోవడం ఇక్కడ, అంతే. ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తారు, కామన్ మ్యాన్ సపోర్ట్ చేస్తారు? నేనమ్మా కామన్ పీపుల్ కే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళకంటే టాలెంట్ కామన్ పీపుల్స్ కే, నార్మల్ పీపుల్స్ కే ఉంటది తెలుసా. వాళ్ళేంది తొక్కలో టాలెంట్ మన దగ్గర లేదా, నీ దగ్గర లేదా? మరి నువ్వెంత వీడియోలు పెట్టావు, మరి అది టాలెంట్ అంటే.